రాష్ట్రంలో కోచింగ్ సెంటర్లపై ఉక్కుపాదం. అవును. కోచింగ్ సెంటర్లపై ఉక్కుపాదం అయితే మోపబోతూ ఉన్నారు. ఫీజులకు కళ్లెం. కఠిన నిబంధనలతో కొత్త విధానం అయితే తీసుకురావడం కూడా జరుగుతుంది. మార్గదర్శకాలపై కసరత్తు అయితే స్టార్ట్ చేశారనమాట. ఆ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లపై కూడా ఆరా అయితే తీస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా నిర్ణయించడం అయితే జరిగింది. ముఖ్యంగా శిక్షణ కేంద్రాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు పరీక్షల శిక్షణ కేంద్రాల ఆటలు సాగనివ్వకుండా కఠినమైన నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. విద్యారంగంపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమై చర్చించిందనమాట. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ విద్యారంగంలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలపై చర్చించిందనమాట. ముఖ్యంగా ప్రవేశ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇచ్చే కేంద్రాలు ఏవైతే ఉంటాయో, ఈ శిక్షణా కేంద్రాలు కోచింగ్ సెంటర్లు ఇష్టం వచ్చినట్లయితే డబ్బులు వేసి వసూలు చేస్తూ ఉన్నాయన్నమాట. అందువల్ల వాటి మీద ఉక్కుపాదం అయితే మోపి సో దేనికి ఎంత తీసుకోవాలి, ఎంత డ్యూరేషన్కి ఎంత ఫీజు తీసుకోవాలి ఏంటి అనేది అయితే మార్గదర్శకాలు అయితే వీడియోలో చేయబోతూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో